తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల హాజరు ప్రక్రియను మరింత కఠినం చేసింది. ఇకపై ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్ అమల్లోకి తీసుకురానుంది. ఇవాల్టి నుంచి సెక్రటేరియట్లో ఫేస్ రికగ్నిషన్ అమలు చేస్తోంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల హాజరుకు ఇక నుండి ఫేషియల్ టెక్నాలజీ జతకానుంది. సెక్రటేరియట్ అధికారులు, సిబ్బంది, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అంతా విధిగా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగుల సమయ పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఉద్యోగుల సమయ పాలన, సెక్రటేరియట్ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఫేస్ రికగ్నిషన్ అమలు చేస్తోంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సెక్రటేరియట్ ఉద్యోగుల సమయ పాలనపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు సమయ పాలనపై మంత్రులు ఆకస్మిక తనిఖీలో నమ్మలేని నిజాలు వెలుగు చూశారు. ఇక గతంలో మధ్యాహ్నం 12 దాటినా కొంతమంది టైంకు రాకపోవడంపై సీరియస్ అయ్యారు. ఇన్ టైంలో ఉద్యోగాలకు రాని ఉద్యోగుల నుంచి వివరణ తీసుకున్నారు మంత్రులు. ఈ క్రమంలో ఫేస్ రికగ్నిషన్ అమలుకు గత నెల 19న జీవో జారీ చేశారు. సెక్రటేరియట్లో అన్ని ఎంట్రన్స్లలో ఫేషియల్ రికగ్నిషన్ మెషిన్స్ అమర్చారు. రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కలిసి సుమారు 2500 మందికి పైగా ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ పై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, సెక్రటేరియట్ లో ఫేస్ రికగ్నిషన్ అమలు నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో పరిపాలనా విభాగంలో సంబంధించిన పైస్థాయి ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ రోజు నుంచి ఫేస్ రికగ్నిషన్, ఫేషియల్ రికగ్నిషన్ సంబంధించిన స్కీమ్ లో ఉండాలని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గతంలోని జీవో జారీ చేశారు. అది అమలు చేసే దిశగా కూడా అన్ని శాఖల ఉన్నతాధికారులకు అధికారులు జారీ చేయడం జరిగింది. గత నెల 19వ తేదీనే ఫేస్ రికగ్నిషన్ ఉంటుందని చెప్పి ఉద్యోగస్తులకు చెప్పినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకుని, ఎందుకంటే ఉద్యోగస్తులు చాలా మంది సమయ పాలన పాటించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వస్తున్నారని చెప్పి మంత్రులు సచివాలయానికి వచ్చిన టైంలో ఆకస్మిక తనిఖీల సందర్భంగా అనేక చాంబర్లలో కూడా ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడంపై మంత్రులు తీవ్ర అభ్యర్థన వ్యక్తం చేశారు. మంత్రి సోమినేని శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీశైలం కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీశప్ప, కొండ సురేఖ తదితర అందరు మంత్రులు దాదాపుగా ఆకస్మిక తమ సంబంధించిన శాఖలకు సంబంధించిన ఉద్యోగుల చాంబర్లలో తనిఖీలు చేసే క్రమంలో చాలా మంది ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడంపై తీవ్ర అభ్యర్థన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని శాఖల హెచ్ఓడీస్ తో సమావేశం ఏర్పాటు చేసి ఈ ఫేషియల్ రికగ్నిషన్ సంబంధించిన పథకాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. అది ఈ రోజు నుంచి అమలు దాదాపు 2000 నుంచి 2500 మంది అన్ని రకాల ఉద్యోగులు సచివాలయంలో పనిచేస్తారు. ఎందుకంటే రాష్ట్ర రాజధాని, రాష్ట్ర కేంద్ర బిందువైన పరిపాలనా విభాగమే కనుక లేకపోతే కింది స్థాయి ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగులు ఎవరు కూడా కనుక పనిచేయలేదు. కాబట్టి రాష్ట్ర రాజధాని, రాష్ట్ర గుండెకాయ అయిన సచివాలయంలో ఉద్యోగుల ప్రవర్తన, ఉద్యోగుల సక్రమంగా పనిచేయాలి. దాంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండే ఈ ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తుంటే ప్రభుత్వానికి చిత్తపరుస్తున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలకు ప్రభుత్వం తీసుకుందని చెప్పి అనుకోవాలి. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ. కాకినాడ పోర్టు నుండి రేషన్ యథేచ్ఛగా తరలిపోతుంది.